గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికని మనం చూస్తే మరో మహిళా విప్లవం, జగనన్న తోడు బలిదానుల్లో 87.13% మంది నా అక్క చెల్లెమ్మలే. సీఎం జగన్ నిన్న చేదోడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వారు చేసినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి విధానాన్ని ప్రధాన ఐటమ్గా వేశారు. ఈ అక్క చెల్లెలకి ఇచ్చినటువంటి చెక్కులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తని మనం చూడవచ్చు. ప్రజాభిప్రాయం, సామాజిక న్యాయం, 15 శాసనసభ 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలు నిర్ణయించిన సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు. వద్దు బాబు మీకు దండం, డబ్బుకు దాసోహం, ఇలా ప్రధానమైనటువంటి వార్తలతోటి మనం సాక్షి దినపత్రిక మెయిన్ పేపర్ని చూడవచ్చు. అలానే ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే బాదుడులో బాద్షా, ఎడాపెడా నిలువు దోపిడి, నిత్యావసరాల నెల బిల్లుతో గుండెలు గుబేల్ అన్నటువంటి బ్యానర్ ఐటమ్ వేయటం జరిగింది. ఎన్నికల డ్యూటీని టీచర్స్కి వేయకూడదని చెప్పి గతంలో ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం టీచర్లకు ఎన్నికల డ్యూటీ, వారి వివరాలను పంపండి అన్నటువంటి ఒక వార్తను కూడా వేశారు. సాయి ప్రసాద్ అవుట్, రెవెన్యూ స్పెషల్ సిఎస్గా తొలగింపు అన్నటువంటి ఒక వార్త. మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం, హెచ్చరించినటువంటి అంగన్వాడీలు, అదొకటి ప్రధానమైనటువంటి వార్త. ఈనాడు దినపత్రికను చూస్తే పచ్చదనం కుదించి ప్రజాధనం భుజించి, అది బ్యానర్ ఐటమ్ని పెద్ద ఐటమ్ని వేశారు. సిట్టింగులకు స్థాన చలనం, కాపులు బీసీలను కొట్టి, ఊరూరుకు వాతావరణ సమాచారం, ఇది ప్రధానంగా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఈ సాక్షి దినపత్రిక, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మిగతా అన్ని పత్రికలు కూడా సమానంగా అన్ని రకాలైనటువంటి వార్తలు వచ్చినట్లుగానే మనం చూస్తున్నాం. మన జిల్లాని ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వైసీపీ ప్రభుత్వం నిన్న 3వ జాబితాని కూడా రిలీజ్ చేసింది. ఈ 3వ జాబితాని రిలీజ్ చేసిన దాంట్లో మనకి దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అక్కడ దర్శిలో గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు వారి స్థానంలో మార్చి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఆ స్థానాన్ని ఇవ్వటం జరిగింది. వీరికి అక్కడ ఉన్నటువంటి మంచి పేరు, సేవాగుణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి వారు విధేయులుగా ఉంటూ వారి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాని ప్రకారం నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వారికి మంచి అభిప్రాయం కూడా ఉంది బూచేపల్లి గారి కుటుంబం మీద. కాబట్టి ఈ తడవ దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేదానికి ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని నియమిస్తూ నిన్న 3వ జాబితాలో వారి పేరును కూడా ప్రకటించడం జరిగింది. శివప్రసాద్ రెడ్డి గారి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు 2004లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయటం, అప్పుడు ఏదో సామాజిక కారణాలు ఏదో కారణాల వల్ల వారికి సీట్ ఇవ్వలేకపోయారు. ఆ ఇవ్వలేకపోయినటువంటి సందర్భంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు తన వర్గాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేరుగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్నా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, ఇండిపెండెంట్గా గెలుస్తాను, గెలిచి మళ్ళీ మీకు కానుకగా ఈ సీట్ని ఇస్తాను, మీ పార్టీలోనే ఉంటానని చెప్పి అదేవిధంగా ఆయన 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయటం, అక్కడి నుంచి దిగ్విజయం సాధించడం, ఆ విజయం సాధించి వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని కూడా బూచేపల్లి ఫ్యామిలీకి ఉన్నటువంటి చరిత్ర. అలా వారు మరణానంతరం శివప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పయనించడం, ఆ తర్వాత జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వీరికి 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇవ్వటం, ఆ రోజు అక్కడ ఆయన 15,000 మెజారిటీతోటి గెలిచారు. తర్వాత వారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఫాలోయర్గా వీరు ఉంటూ వచ్చారు. 2014లో
వీరికి మళ్ళీ అప్పుడు సీట్ ఇవ్వడం జరిగింది. అయితే స్వల్ప మెజారిటీతోటి వారు ఓడిపోయారు. 2019లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇవ్వలేదు. అయినా కానీ వారికి ప్రామిస్ చేశారు, మీకు ఎమ్మెల్సీగా ఇస్తాం, మీ కుటుంబానికి ఏదో ఒక పదవి ఇస్తామని. దాంట్లో భాగంగా ఏకగ్రీవంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా బూచేపల్లి వెంకయ్యమ్మన్ గారు నియమించారు. ఏదైతే మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, రేపు 2024లో జరిగే ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నుంచి పోటీ చేసేదానికి వారిని నిన్న ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి శ్రీ సత్య న్యూస్ తరఫున, అలానే వారి అభిమానులందరూ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక మన జిల్లాలో కూడా జగనన్న తోడు అన్నటువంటి పేరుతోటి నిన్న జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే మన జిల్లాలో కూడా దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రారంభించారు. అంటే 10,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తారు. ఎవరికి? చిరు వ్యాపారాలకి, సంప్రదాయమైనటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలకి 10,000 రూపాయల రుణం ఇస్తారు. దానికి ఎటువంటి వడ్డీ ఉండదు. దాన్ని 1 సంవత్సర కాలంలోనే ఎంత కట్టాలి. అట్లా కట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ 10,000 కాకుండా 11,000 రూపాయల రుణాన్ని ఇస్తారు. అట్లా 10,000 రూపాయల రుణాన్ని ఇచ్చారు. కొంతమంది పర్ఫెక్ట్గా కట్టినటువంటి వాళ్ళకి 11,000 రూపాయల రుణాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన జిల్లాలో లబ్ధి పొందినటువంటి మహిళా మనులు 18,166 మంది ఉన్నారు. వీళ్ళకి 19 కోట్ల రూపాయల రుణాలని మంజూరు చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, నగర మేయర్ గంగాడ సుజాత గారు వీరు కొంతమందికి చెక్కుల రూపంలో దీన్ని అందజేశారు. అలానే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడిపేటటువంటి వాళ్ళు కంపల్సరిగా రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ కనుక చేసుకోకపోతే వాళ్ళ లైసెన్సులు రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా నిన్న డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళ బృందం పరిశీలించినటువంటి సందర్భంలో మన ఒంగోలులో కూడా 2 హాస్పిటల్స్ మన జిల్లాలో ఈ రెన్యువల్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒంగోలు నగరంలోని ప్రగతి నర్సింగ్ హోమ్ ఒకటి, మార్కాపురంలోని కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్, ఈ రెండింటికి కూడా వాళ్ళు నోటీసులు జారీ చేశారు డిఎంఎండ్హెచ్ఓ గారి ద్వారా. దీన్ని వెంటనే రెన్యువల్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్స్ నడిపేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తుంటారు. ముఖ్యంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడిపేటటువంటి వాళ్ళు లింగ నిర్ధారణ చేయకూడదని చెప్పి నిన్న కూడా కలెక్టర్ గారు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి లింగ నిర్ధారణ పరీక్షలు కనుక చేస్తే జైలు శిక్ష, జరిమానా విధించేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నిన్న ఈ పరిశీలన చేసినటువంటి దాంట్లో ఈ 2 హాస్పిటల్స్ తెలిసినట్లుంది, వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. వెంటనే వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే మామూలుగా యథావిధిగా కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు జరుగుమల్లిలో అంటే శుక్రవారం కూడా ప్రతి మండలాల్లో స్పందన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జరుగుమల్లి మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుమల్లి మండలంలో ఎవరికైతే ఏం సమస్యలు ఉంటాయో ఆ కార్యక్రమం జరిగేటటువంటి దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క అభ్యర్థనలు ఏవైతే ఉంటాయో ఆ విజ్ఞాపన రూపంలో సమర్పిస్తే కలెక్టర్ గారి ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఒంగోలు విచ్చేస్తున్నారు. అంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఈరోజు ఒంగోలు వచ్చేటటువంటి వార్తకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆయనకి వైసీపీలో మళ్ళీ సీట్ ఇవ్వటం లేదు ఎంపీగా అన్నటువంటిది ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. కాబట్టి ఇంకా ఒక లిస్టు కూడా ఉండుంటుంది, ఇంకా పరిశీలనలో కూడా ఉందేమో. అయితే ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియాలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎంపీ గారికి ఒంగోలులో సీటు లేదన్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఈరోజు వారు ఒంగోలు వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రాధాన్యత కూడా సంతరించుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది అభిమానులు వారు దగ్గరని వచ్చి కలిసేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది కార్యకర్తలు, అంటే ఆయన 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అభిమానులు కూడా వాళ్ళు పార్టీ కార్యాలయానికి వెల్లువెత్తారు. ఈరోజు కూడా ఎక్కువ మంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈరోజు చెరువు కొంపాలిలో ఉన్నటువంటి సరస్వతి విద్యా సంస్థల యొక్క వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ వార్షికోత్సవ వేడుకల్లో వారు పాల్గొంటారు. 33వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయట, దాంట్లో కూడా పాల్గొంటారు. అలానే శనివారం రఘుబాబు గారు రావినూతల్లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తారు. అంటే రావినూతల్లో సంక్రాంతి వేడుకలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దాంట్లో క్రికెట్ పోటీలకి
ప్రధానమైనటువంటి విశేషంగా అక్కడ జరుపుతారు. కాబట్టి దాంట్లో కూడా పాల్గొనేదానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నట్లు ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు. ఈ ముగ్గుల పోటీలకి అందరూ కూడా ప్రతి చోట కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే మనకి లాయర్పేటలో 35వ అవార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ లాయర్పేటలో అంటే మంగమూరు రోడ్లో ఉన్నటువంటి ఉమామహేశ్వర కాలేజీ దగ్గర ఈ పోటీలను కూడా ఏర్పాటు చేస్తారు. మంచి బహుమతులు కూడా ఆఫర్ చేస్తున్నారు. మొదటి బహుమతి 6,000 రూపాయలు, రెండవ బహుమతి 4, మూడవ బహుమతి 3,000, నాలుగవ బహుమతి 2,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి రంగులతో ఈ ముగ్గులు వేయాలని చెప్పి వాళ్ళు ఒక నిబంధన కూడా పెట్టారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఈ సాక్షి దినపత్రికలో వాళ్ళ సెల్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని నోట్ చేసుకొని పోటీలో పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి పేర్లు ఇవ్వచ్చు. రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీ నిర్వాహకులు దామా శ్రీనివాసులు, హరిబాబు, లక్ష్మీనారాయణ గారు కూడా ఒక ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి ఈ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు జనవరి 12 అంటే మనకు గుర్తొచ్చేది స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద మన యువతకి ఎక్కువగా ఆయన ఇచ్చినటువంటి సందేశం మా యువకుల్లో బాగా ఉపయోగపడింది. ఆయన సందేశాల ద్వారా ఎంతోమంది యువకులు మంచి మార్గంలో నడుచుకోవడం కానీ, అలానే ఉన్నత శిఖరాలు అధిరోహించడం కానీ, ఇవన్నీ యువతకు ఒక మార్గదర్శకమైనటువంటి వాడు స్వామి వివేకానంద. అందుకనే మంచి కండరాలు కలిగినటువంటి బాగా బలవంతులైనటువంటి యువకులను నాకు ఇస్తే నేను సమసమాజం నిర్మిస్తాను, నవసమాజం నిర్మిస్తాను అన్నటువంటి దీశాలి స్వామి వివేకానంద. ఆ రోజుల్లోనే అమెరికా లాంటి చికాగో నగరం లాంటి దానికి ఆయన ఇక్కడి నుంచి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి వెళ్ళి అక్కడ సర్వమత సమ్మేళనం జరుగుతుంటే ఆ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ఆయన యొక్క గళాన్ని వినిపించి భారతదేశం యొక్క తత్వాన్ని, భారతదేశం యొక్క హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వినిపించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. అందుకనే ఆయన అడుగుదాడల్లో కూడా నడుస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా ఆయన జయంతిని ఘనంగా అధికారికంగా కూడా నిర్వహిస్తుంది. అక్కడ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద గారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మత పెద్దలందరూ కూడా పాల్గొన్నారట. పాల్గొన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక ఆయన యాంకర్ ఉంటాడు కదా, నిర్వాహకుడు. ఇప్పుడు స్వామి వివేకానంద గారు మాట్లాడతారు, భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్నప్పుడు ఆయన వాళ్ళందరినీ చూసి ఒక రకమైనటువంటి భయం, భీతి కలిగిందట. నేను తర్వాత మాట్లాడతాను అన్నమాట. తర్వాత అట్లా 2-3 సార్లు పిలిచినా సరే నేను తర్వాత మాట్లాడతాను అన్నమాట. కానీ అక్కడ నిర్వాహకుడు ఉన్నటువంటి వాడు ఈ తడవ స్వామి వివేకానంద గారు తప్పనిసరిగా మాట్లాడతారు, ఎందుకంటే ఆయన తర్వాత ఇక మాట్లాడేవాడు లేరన్నమాట. అప్పుడు స్వామి వివేకానంద ఒకసారి ఆయన నిలబడి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నటువంటి మొట్టమొదట వాక్యాన్ని అందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మత పెద్దలందరి దగ్గర కూడా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు సోదర సోదరీమణులు అని ఎప్పుడైతే మొట్టమొదటి వాక్యాన్ని ఆయన పలికాడో అప్పటికి వాళ్ళు ఆ మాటను వినలేదట. అట్లాంటిది ప్రపంచం మొత్తాన్ని కూడా సోదరీమణులుగా సంబోధించినటువంటి వాక్యాన్ని ఎవరు వినలేదట. అప్పుడు వాళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్, అందరూ నిలబడి ఒక 10-15 నిమిషాల పాటు ఆగకుండా కరతాళ ధ్వనులు చేశారట. అది స్వామి వివేకానంద గొప్పతనం. కాబట్టి ఆయన జాతికి ఇచ్చినటువంటి సందేశాన్ని ఇప్పటికి కూడా యువకులు ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని చోట్ల కూడా చేయడానికి నిర్ణయించారు. మనకి కొత్తపట్నం బస్టాండ్ దగ్గర వారి యొక్క పెద్ద విగ్రహం ఉంది, దాని దగ్గర అధికారికంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక సమ్మె చేసేవాళ్ళు 2 విరమించారు. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. వారితోటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే వాళ్ళ మధ్యలో మాటలు సత్ఫలితాలను ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు సమ్మెను విరమించి డ్యూటీలోకి వెళ్ళిపోయారు. అలానే సర్వశిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ కూడా వారితోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్చలు సఫలీకృతం కావడంతో వాళ్ళు కూడా విధుల్లోకి చేరారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు సమ్మెలో ఉన్నటువంటి వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు.
ఈ అంగన్వాడీ కార్యకర్తలు గత 30 రోజులుగా మొన్నటికి 30 రోజులు కూడా పూర్తయిపోయింది. మళ్ళీ ఇప్పటికి నెల కూడా దాటి 2 నెలలు అయినట్లుంది. వాళ్ళు ఈ సమ్మెని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి మా సమస్యలు కూడా తీర్చండి, మేము కూడా విధులలోకి చేరతాం అన్నటువంటి ఇదిని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్ పేపర్లో చదివినట్లు మా సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్నే దింపుతాం అన్నటువంటి హెచ్చరికలు కూడా వారు జారీ చేస్తున్నారు. మరి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం వారితోటి చర్చలకి సఫలీకృతం కావటం లేదో, మరి వారి కోరికలు ఏమున్నాయో, దానికి బడ్జెట్ ఎంత అవుతుందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలి. కాబట్టి మొత్తం మీద సమ్మె చేస్తున్నటువంటి 3లో 2 విరమించారు సానుకూలంగా, అంగన్వాడీలు మటుకు కొనసాగుతున్నారు. ఇది తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం. కాఫీ టైమ్ సిప్ అండ్ సి ఈ రోజులో ఉన్నటువంటి వార్తలు ఇవి. రాబోయేటటువంటి 3 రోజులు, ఇవాళ 12వ తేదీ, రేపు 13, ఎల్లుండి నుంచి పండగ ప్రారంభంగా అవుతుంది. 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ. కాబట్టి ఇప్పటికే బజార్లందరూ కూడా కళకళలాడుతున్నాయి. ఏ షాపు చూసినా సరే పండగ వాతావరణం నెలకొంది. బజార్లో కూడా కిటకిటలాడుతున్నాయి. ఇటువంటి సందర్భంలోనే బంగారపు వస్తువులు ధరించి వచ్చేటటువంటి మహిళలు కూడా జాగ్రత్తలు పాటించాలి. అలానే వాళ్ళ హ్యాండ్ బ్యాగులు, పర్సులు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి. అలానే రోడ్డు మీద 2 వీలర్స్లో ఇట్లా వచ్చేవాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. పాటిస్తే మనం పండుగని ఆనందకరమైనటువంటి వాతావరణంలో జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.